భయపడాల్సిన పని లేదు. ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవునికి భయపడ్డాడంట. గుంటలో ఉన్నా దేవునికి భయపడ్డాడు, అమ్మబడినా దేవునికి భయపడ్డాడు, బాలిసగా ఉన్నా దేవునికి భయపడ్డాడు, ఒక్కడే ఉన్నా భయపడ్డాడు. పోతీఫరు వచ్చి చెప్పండి కండవలాగినా దేవునికి భయపడ్డాడు. యోసేపులో ఉన్న మొట్టమొదటి అనుభవం అతనికి ఒక భాగాన్ని ఇవ్వటానికి గల కీలకమైన కారణం దేవునికి భయపడ్డాడు. యోసేపులో నేర్చుకోవాల్సింది అదే. నీ సహోదరుల కంటే నీకు ఒక భాగం ఎందుకు దేవుడు ఇస్తున్నాడు అంటే యోసేపులో చెప్పండి దేవుని భయం కనబడుతుంది. నా ప్రియమైన సంఘమా, ఇది పెద్దవారు ఉన్నారు, అనుభవం కలిగిన వారు ఉన్నారు, యుక్త వయసు కలిగిన వారు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. దేవుడు మనల్ని ఎక్కువగా ఒక భాగాన్ని పొందుకోవాలంటే దేవుని భయము ఉండాలి. చెప్పండి, ఏ భయం ఉండాలండి? నాకు భయపడద్దు, ఎవరికి భయపడద్దు. ఈ లోకంలో ఏ మనిషికి భయపడాల్సిన పని లేదు. యేసు ప్రభు స్పష్టంగా జలవిస్తాడు, మిమ్మల్ని చంపేవారికి భయపడకండి అంటాడు. మిమ్మల్ని చంపేవారికి కూడా భయపడద్దు. అది శరీరాన్ని చంపగలిగిన ఆత్మని చంపలేదు. ఇప్పుడు ఆత్మను చంపేవారికి, దేహాన్ని చంపేవారికి, పరలోక పాతాళంలో తీసుకెళ్ళగలిగిన వారికి భయపడండి అంటున్నాడు. ఎవరికి భయపడాలి? ఈరోజు దేవుని భయపడటం మానేసి లోకంలో ఉన్న వాళ్ళందరికీ భయపడతాం. 50,000